హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో గవర్నమెంట్ నుంచి ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే అప్డేట్ ఇస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్లో ఎటువంటి వీడియో అప్లోడ్ అయినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మనం ఈ వీడియో విషయానికి వస్తే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. మనకి గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ ఏంటి అంటే ఇది ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో వర్క్ అవుతుందండి. ఇది డిఫెన్స్ షిప్ యార్డ్. మనకి అంటే డిఫెన్స్కి కావాల్సిన వార్ షిప్స్ అవి మనకి ఈ కంపెనీ నుంచే తయారై వెళ్తాయి అనమాట. ఇది ఒక మినీ రత్న కేటగిరీ 1 కంపెనీ అండి. మనకి దీని నుంచి జర్నీ మ్యాన్ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. మనం ఈ వీడియోలో ఈ జర్నీ మ్యాన్ పొజిషన్కి కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్స్ ఏంటి, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి, ఏజ్ క్రైటీరియా ఏంటి, సెలక్షన్ ఎలా ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మనకి టోటల్గా ఈ జర్నీ మ్యాన్ పొజిషన్కి డిఫరెంట్ బ్రాంచెస్కి ఎలిజిబిలిటీ ఉందండి, వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. దీనికి చూసుకుంటే క్వాలిఫికేషన్ అనేది మనకి మెట్రికులేషన్ అంటే 10th స్టాండర్డ్ పాస్ అయ్యి ఎన్ఏసి ఆర్ ఎన్టీసీ అంటే నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ కానీ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కానీ ఉండాలండి. ఏ బ్రాంచెస్ అంటే మనకి జర్నీ మ్యాన్లో డిఫరెంట్ బ్రాంచెస్ ఇచ్చాడు. ఈ బ్రాంచెస్లో స్ట్రక్చరల్ ఫిట్టర్ అనుకోండి, దీనికి 10th స్టాండర్డ్ పాస్ అయ్యి ఎన్ఏసి కానీ ఎన్టీసీ కానీ ఈ స్ట్రక్చరల్ ఫిట్టర్, ఫ్యాబ్రికేటర్, షీట్ మెటల్ వర్కరు, ఫిట్టర్ ట్రేడ్స్ వీటిల్లో మీకు నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ కానీ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కానీ ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన అన్ని పొజిషన్లకి అంతేనండి. 10th క్లాస్ పాస్ అయ్యి నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ కానీ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కానీ ఉంటే మీరు ఇక్కడ ఇచ్చిన పొజిషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ప్రతి ట్రేడ్కి మీకు ఇక్కడ కొన్ని ట్రేడ్స్ ఇచ్చాడు, దానికి ఎలిజిబిలిటీ ఉందన్నమాట. అండ్ ఫర్దర్గా మీరు చూసుకుంటే ఇక్కడ ఈచ్ ట్రేడ్ వైజ్ మీకు వేకెన్సీస్ కూడా డివైడ్ చేసి ఇచ్చాడు. ఎన్ని అంటే ట్రేడ్ వైజ్ వేకెన్సీస్ ఇచ్చాడు, అలానే మీకు కేటగిరీ వైజ్ కూడా డివైడ్ చేసి ఇచ్చాడు. అది మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మనకి జర్నీ మ్యాన్ ఫిట్టర్ అండి. ఫిట్టర్ చూసుకుంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 10th క్లాసు ప్లస్ ఎన్ఈసి కానీ ఎన్టీసీ సర్టిఫికేట్ కానీ ఉండాలి. దేంట్లో అంటే ఫిట్టర్ కానీ, వెపన్ ఫిట్టర్ కానీ, ఎంఎంటీఎం కానీ. అలాగే వెల్డర్ చూసుకుంటే ఇక్కడ ఇచ్చిన బ్రాంచెస్ వెల్డరు, గ్యాస్ వెల్డరు, ఎలక్ట్రిక్ వెల్డరు, టిగ్ వెల్డరు, అలాగే ఎంఐజీ వెల్డరు, ఇలా ఇక్కడ ఇచ్చిన అన్ని బ్రాంచెస్. స్ట్రక్చరల్ వెల్డరు, వెల్డర్ ఫ్యాబ్రికేషన్ అండ్ ఫిట్టింగ్, అలాగే వెల్డర్ వెల్డింగ్ అండ్ ఇన్స్పెక్షన్, అడ్వాన్స్డ్ వెల్డర్ ట్రేడ్స్. ఇందులో ఏ ట్రేడ్లో మీకు ఎన్టీసీ సర్టిఫికేట్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే క్రేన్ ఆపరేటర్ అండి, దీనికి కూడా అంతే. ఎలక్ట్రీషియన్ ట్రేడ్ ఉన్న వాళ్ళు ఈ క్రేన్ ఆపరేటర్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మెషిన్ ఆపరేటర్, దీనికి మిల్ రైట్ మెకానిక్ అండి. మిల్ రైట్ మెకానిక్ ఉన్న వాళ్ళు ఈ ట్రేడ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మెషినిస్ట్, దీనికి కూడా మెషినిస్ట్ టర్నరు, మెషినిస్ట్ గ్రైండరు, ఈ ట్రేడ్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే జర్నీమ్యాన్ పైప్ ఫిట్టర్, దీనికి పైప్ ఫిట్టరు ప్లంబింగ్ ట్రేడ్స్లో మీకు ఎన్టీసీ సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అండ్ జర్నీమ్యాన్ రిగ్గర్ అండి, దీనికి కూడా మీకు ఎన్టీసీ ఇన్ రిగ్గర్ కానీ కార్పెంటర్ కానీ ఈ ట్రేడ్స్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే జర్నీమ్యాన్ డ్రైవర్ మెటల్ హ్యాండ్లింగ్ అండి, దీనికి మాత్రం మనకి ఎన్టీసీ సర్టిఫికేట్ దేంట్లో ఉండాలంటే డీజిల్ మెకానిక్ ట్రేడ్ విత్ వ్యాలిడ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలండి. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీగా ఉండాలి దీనికి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎలక్ట్రానిక్ మెకానిక్, దీనికి కూడా సేమ్ ఎన్టీసీ ఇన్ ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్లో. అలాగే డీజిల్ మెకానిక్ చూసుకుంటే దీంట్లో కూడా ఒక 3 బ్రాంచెస్ ఇచ్చాడు. డీజిల్ మెకానిక్, మెకానిక్ డీజిల్, మెకానిక్ మెరైన్ డీజిల్, ఈ బ్రాంచెస్లో మీకు ఎన్టీసీ సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ మనకు ఒక పాయింట్ క్లియర్గా ఇచ్చాడండి. హయ్యర్ ఎడ్యుకేషన్స్ ఎవరైతే ఉన్నారో అంటే గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఈ డిగ్రీ ఉన్న వాళ్ళు సిఎంఏ కానీ ఎంసీఏ కానీ సిఏ కానీ ఎల్ఎల్బి కానీ ఇలాంటి గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేయడానికి అవ్వదు. ఓవర్ క్వాలిఫైడ్ కింద వాళ్ళని రిజెక్ట్ చేస్తారు, అది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మనకి ఏజ్ క్రైటీరియా అండి, మనకి మ్యాక్సిమం ఏజ్ అనేది ఇచ్చాడు 26 ఇయర్స్ అండి. 26 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అది అప్పటికి అంటే మనకి 2024 జనవరి 1కి ఈ లోపే మీకు ఏజ్ అనేది క్యాల్కులేట్ అవుద్ది అనమాట. అలాగే మనకి అన్ని గవర్నమెంట్ సర్వీసెస్కి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చినట్టే దీనికి కూడా ఇచ్చాడు. 3 years ఫర్ ఓబీసీ, 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ. అలాగే పీడబ్ల్యూబీడీ వాళ్ళకి అన్రిజర్వ్డ్ అయితే 10 years, పీడబ్ల్యూబీడీ ఓబీసీ అయితే 13 years, పీడబ్ల్యూబీడీ ఎస్సీ ఎస్టీ అయితే 15 years రిలాక్సేషన్ ఉంటుంది అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ అంటే ఈ జర్నీ మ్యాన్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి అంటే ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయిన వాళ్ళకి 2 years ట్రైనింగ్ ఉంటుందండి. ఈ 2 years ట్రైనింగ్లో మీకు స్టైఫండ్ ఇస్తాడు. ఫస్ట్ ఇయర్ 24,000, సెకండ్ ఇయర్ 26,000.
దీంతో పాటు మీకు పిఎఫ్, ఈఎస్ఐ అలాగే క్యాంటీన్ ఫెసిలిటీ ఇవన్నీ ఉంటాయి. ఇది గవర్నమెంట్ సర్వీస్ కాదండి, అన్ని ఫెసిలిటీస్ అవి బాగుంటాయి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ట్రైనింగ్ ఉంటుందండి. 2 years ట్రైనింగ్ అని చెప్పాను కదా, ఈ 2 years ట్రైనింగ్లో మీకు పేరెంట్ ట్రేడ్ ఉంటుంది కదా, అంటే మీరు ఏ ట్రేడ్లో అయితే మీకు కోర్స్ కంప్లీట్ చేశారో ఆ ట్రేడ్తో పాటు అడిషనల్గా మీకు మిగిలిన ట్రేడ్స్లో కూడా ట్రైనింగ్ ఇస్తారనమాట. అంటే మల్టీ స్కిల్ మీకు వచ్చేటట్టు అన్ని ట్రేడ్స్లో కూడా మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారు. 2 years ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు ఎస్ఎస్కే అంటే సెమీ స్కిల్డ్ గ్రేడ్లో మీకు మిమ్మల్ని అబ్జర్వ్ చేసుకుంటారు. అప్పుడు మీకు శాలరీ చూసుకుంటే బేసిక్ పే 19,900 నుంచి 69,650, అంటే మీకు ఆల్మోస్ట్ గ్రాస్ శాలరీ చూసుకుంటే 40,000 అబవ్ ఉంటుందండి. మంచి ప్యాకేజ్ అండి, ఒక గవర్నమెంట్ సర్వీస్లో మంచి ప్యాకేజ్ ఇచ్చే కంపెనీ ఇది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఈ శాలరీతో పాటు మీకు అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. అంటే హౌస్ రెంట్, అంటే మీకు హెచ్ఆర్ఏ ప్రొవైడ్ చేస్తారు. ఎప్పుడంటే మీకు కాలనీ ప్రొవైడ్ చేయలేదు అనుకోండి, హౌస్ ప్రొవైడ్ చేయకపోతే మీకు హౌస్ రెంట్ ఇస్తారు. అంటే కాలనీ ఉందనుకోండి, కాలనీలో మీకు హౌస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. లేదు అనుకుంటే మీకు హెచ్ఆర్ఏ ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు మీకు సూపర్ యాన్యుయేషన్, గ్రాట్యుటీ ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే సెలక్షన్ ప్రొసీజర్ అండి. సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే మీకు సర్టిఫికేట్స్ మీరు పంపిస్తారు కదా, దాంట్లో ఉండే మీ పర్సంటేజ్ని బట్టి మీకు షార్ట్ లిస్టింగ్ అవుతుంది. దాని తర్వాత మీకు హాల్ టికెట్ అనేది పంపిస్తారు. ఆ హాల్ టికెట్ వచ్చిన తర్వాత మీరు రిటర్న్ ఎగ్జామ్ రాయాలండి. రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత మీకు ట్రేడ్ టెస్ట్ కూడా ఉంటుంది అనమాట, స్కిల్ టెస్ట్. ఇంకో ప్రాక్టికల్ ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ఈ రిటర్న్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత మీకు ట్రేడ్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఫైనల్గా మెరిట్ అనేది మీకు రిటర్న్ టెస్ట్ మీద డిపెండ్ అవుతుంది. అది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్గా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుందండి, ఒక 3 బ్రాంచెస్ వాళ్ళకి. ఎవరికి అంటే జర్నీమ్యాన్, డ్రైవర్, మెటీరియల్ హ్యాండ్లింగ్ వాళ్ళకి, అలాగే జర్నీమ్యాన్ రెగ్గర్ ఒకటి, జర్నీమ్యాన్ క్రేన్ ఆపరేటర్. ఈ 3 ట్రేడ్స్ వాళ్ళకి మాత్రమే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అంటే ట్రేడ్ టెస్ట్ అంటే రిటర్న్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది ఈ 3 ట్రేడ్స్ వాళ్ళకి. ఓకే, ఓన్లీ ఈ 3 ట్రేడ్స్ వాళ్ళకే ఉంటుంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే రిటర్న్ టెస్ట్ ఎక్కడ ఉంటుంది అంటే కోల్కతా అండ్ రాంచీ, ఈ రెండింటి దగ్గరలో మీకు ఎగ్జామ్ ఉంటుంది. అది కూడా ఓఎంఆర్ బేస్డ్, ఆన్లైన్ ఎగ్జామ్ కాదు. పెన్ అండ్ పేపర్ బేస్డ్ టెస్ట్, ఓఎంఆర్ బేస్డ్ మీకు ఎగ్జామ్ ఉంటుంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీరు వెళ్ళి రావడానికి మాత్రం మీరు ఓన్ ఎక్స్పెండిచర్ పెట్టుకోవాలండి, వాళ్ళు ఏం టీఏం ప్రొవైడ్ చేయరు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు రిటర్న్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే మీకు మీ రెస్పెక్టివ్ బ్రాంచ్ నుంచి మీకు 80 మార్క్స్ ఉంటుంది. అంటే టోటల్గా 100 మార్క్స్ కండి రిటర్న్ ఎగ్జామ్. మీకు రెస్పెక్టివ్ బ్రాంచ్ నుంచి 80 మార్క్స్, అలాగే మీకు నాన్ టెక్నికల్, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, వీటి నుంచి 20 మార్క్స్ ఉంటుంది. టోటల్ 100 మార్క్స్కి ఇందులో మీకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇచ్చాడండి. 50 మార్క్స్ వస్తే, అంటే 50% వస్తే క్వాలిఫై అయినట్టు. అండ్ మీకు మెరిట్ అనేది హైయెస్ట్ మార్క్స్ ఎవరికి వచ్చాయో దాని మీద డిపెండ్ అవుతాయి, ఎంత వచ్చిందని దాని మీద. అండ్ మీకు రిటర్న్ ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీ 2 లాంగ్వేజ్లో ఉంటుంది. సిలబస్ అనేది మీకు ఈ జిఆర్ఎస్సి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తానన్నాడు. ఒకవేళ అప్లోడ్ చేస్తే మీకు ఇంటిమేషన్ ఇస్తాను. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ప్రాక్టికల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఎలా ఉంటుంది అంటే మీకు, అంటే రిటర్న్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి 1:5 రేషియోలో మీకు ట్రేడ్ టెస్ట్ పిలుస్తాడు అనమాట. ఈ ట్రేడ్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ అండి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ట్రేడ్ టెస్ట్ అనేది 50 మార్క్స్కి ఉంటుంది. అందులో క్వాలిఫైయింగ్ మార్క్స్ 50%, అంటే మీకు 50 మార్క్స్కి 25 మార్క్స్ వస్తే మీరు పాస్ అయినట్టే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పాస్ అయిన తర్వాత మీకు ఫైనల్ మెరిట్ అనేది మాత్రం మీరు రిటర్న్ ఎగ్జామ్లో రాసిన మార్క్స్ మీద డిపెండ్ అవుతుంది. అక్కడ మెరిట్ అనేది ఎగ్జామ్ బాగా రాస్తే మీకు మెరిట్లో మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు అన్రిజర్వ్డ్ వాళ్ళకి ట్రేడ్ టెస్ట్ అనేది 50% అనేది క్వాలిఫైయింగ్. అండ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకైతే 45%, అండ్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే 40%, ఇది క్వాలిఫైయింగ్ నేచర్. ఫైనల్ మెరిట్ మాత్రం మీకు రిటర్న్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ అప్లికేషన్ ప్రొసీజర్ చూసుకుంటే మీకు ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాలి. నేను డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను ఈ వెబ్సైట్ది, దానిపైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఆ పేజ్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి, అప్లై చేసిన తర్వాత మీరు ఫైనల్గా ప్రింట్అవుట్ తీసి ఆ ప్రింట్అవుట్ కాపీ ప్లస్ మీ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్, అంటే క్యాస్ట్ సర్టిఫికెట్స్, మీ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్, పీడబ్ల్యూడీ అయితే పీడబ్ల్యూడీ సర్టిఫికెట్స్, ఇవన్నీ అటాచ్ చేసి సెల్ఫ్ అటెస్టేషన్ చేసి ఇక్కడ ఇచ్చిన అడ్రస్ పంపించాలండి. ఈ పోస్ట్ బాక్స్ నెంబర్ 3076 లోధి రోడ్, న్యూఢిల్లీ 110003. ఆర్డినరీ పోస్ట్ ద్వారానే మీకు ఈ అడ్రస్కి పంపించాలి. అది కూడా అక్కడికి February 24th లోపు రీచ్ అవ్వాలి. ఇంకోటి, మీరు ఏ ఎన్వలప్లో అయితే ఈ డాక్యుమెంట్స్ అన్ని పెడతారో ఆ ఎన్వలప్ పైన కూడా క్లియర్గా మెన్షన్ చేయాలి. అప్లికేషన్ షుడ్ సూపర్స్క్రైబ్డ్ విత్ GRSE ఎంప్లాయ్మెంట్ నెంబర్ 2024/02 J, అంటే జర్నీ మ్యాన్ కదా, ఆ పోస్ట్ నేమ్, మీరు ఏ ట్రేడ్ అయితే ఆ ట్రేడ్, ఇవన్నీ
క్లియర్గా మెన్షన్ చేసి మీరు పోస్ట్ చేయాలి, అది కూడా ఆర్డినరీ పోస్ట్. ఓకే. ఇంకోటి ఏంటంటే క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు పాసెస్ ఏ కరెంట్లీ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి విచ్ ఈస్ టు బి ఎంటర్డ్ ఇన్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. అంటే మీకు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉండాలి, ఎందుకంటే మీకు త్రూ అవుట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీకు కమ్యూనికేషన్ అనేది ఈమెయిల్ ఐడికే జరుగుతుంది అనమాట. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదిగోండి ఇక్కడ అదే నేను చెప్పింది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. కరస్పాండెన్స్ అనేది ఏదైనా ఉన్నా మీకు ఈమెయిల్ ఐడికి మాత్రమే జరుగుతుంది. ఇంకోటి అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 472 రూపీస్ అండి అన్రిజర్వ్డ్ వాళ్ళకి. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అలాగే ఇంటర్నల్ క్యాండిడేట్స్కి అయితే ఎగ్జామ్షన్ ఉంది, వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళందరూ 472 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలి. ఇంకోటి అదర్ మోడ్ ఆఫ్ పేమెంట్ ఏది యాక్సెప్ట్ చేయరు, ఓన్లీ ఆన్లైన్ మాత్రమే పే చేయాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ అండి. క్లోజింగ్ డేట్ మనకి 19th ఫిబ్రవరి, అంటే ఈ ఫిబ్రవరి 19th క్లోజ్ అయిపోద్ది, ఈ లోపే అప్లై చేయాలి. ఇంకోటి హార్డ్ కాపీ పంపించాలి చెప్పాను కదండి, అది మనకి ఫిబ్రవరి 24th లోపు అక్కడికి రీచ్ అవ్వాలి. ఇవి డీటెయిల్స్ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.